హలో ఫ్రెండ్స్! ఈరోజు నేను మీకు మక్కనతో ఈజీగా స్వీట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారు. సో, ఈరోజు మనం ఈ మక్కనతో స్వీట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది ఈవినింగ్ స్నాక్ టైమ్‌లో కానీ, పిల్లలకి స్కూల్‌కి స్నాక్స్ బాక్స్‌లోకి పర్ఫెక్ట్ రెసిపీ అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని, ఒక కడాయి పెట్టుకొని, దాంట్లో ఒక స్పూన్ ఘీ వేసుకుందాం. నేను 1 ½ కప్ మక్కన తీసుకుంటున్నాను. దాన్ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదే కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్. మిగిలిందంతా చాలా ఈజీ. సింపుల్‌గా నెక్స్ట్ ప్రాసెస్ అంతా 2 మినిట్స్‌లో అయిపోతుంది. ఇది లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెడితే మాడిపోతుంది, ఉడకదు. మధ్య మధ్యలో టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా నలిపినప్పుడు మెత్తగా పౌడర్‌లాగా అయిపోవాలి. అలా మెత్తగా పౌడర్‌లా అయింది అంటే మక్కన మనకి రెడీ అయిపోయినట్టు. ఇగో ఇప్పుడు చూడండి చక్కగా ఇలా మెదపంగానే ఎలా పౌడర్‌లా అయిందో, అలా అయితే రెడీ అయినట్టు. ఇప్పుడు వాటిని వేరే ప్లేట్‌లో తీసుకొని ఆరబెట్టుకుందాం. అదే బాండీలోకి ఒక హాఫ్ కప్పు నువ్వులు వేసుకొని అవి గూడా చిటపట అనేదాకా ఫ్రై చేసుకుందాం. ఇవి గూడా ఫ్రై అయ్యాక వేరే ప్లేట్‌లోకి తీసుకుందాం. నువ్వులు ఎక్కువ సేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి చిన్నగా ఉంటాయి. ఆల్రెడీ మనం మక్కన చేసినప్పుడు మన పాన్ వేడిగా ఉంది గదా! సో, ఆ వేడికే నువ్వులు వేగిపోతాయి. వాటి తర్వాత అదే పాన్‌లోకి ఒక కప్పు బెల్లం తీసుకొని కొంచెం నీళ్లు పోసి తీగ పాకం వచ్చేదాకా మనం తిప్పుతూ ఉండాలి. ఇక్కడ మనం హైలో పెట్టుకొని చేసేసుకోవచ్చు. హైలో పెడితే తొందరగా అయిపోతుంది. సిమ్‌లో పెడితే చాలా టైం పడుతుంది. ఇది కొంచెమే కదా! సో, హైలో పెట్టేసుకోవచ్చు. ఇలా తిప్పుతూ మధ్య మధ్యలో పాకం వచ్చిందా లేదా చూసుకోవాలి. ఎలా చూసుకోవాలంటే ఇలా కొంచెం గరిటెతో తీసుకొని వేలుతో ఇలా టచ్ చేసి రెండో వేలుని ఇలా సాగనిస్తే అది తీగ వస్తే తీగ వచ్చినట్టు. తీగలాగా లైన్‌లాగా సాగాలి. అలా సాగితే తీగ పాకం వచ్చినట్టు. సో, ఆ పాకం రాంగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! మక్కన, నువ్వులు 2 కలిపి అందులో వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేదాకా తిప్పుకోవాలి. తిప్పుకున్నాక దాన్ని ఒక 15 మినిట్స్ అలా వదిలేయాలి. అలా వదిలేస్తే ఏమవుతుందంటే ఆరిపోయి ఆ బెల్లం అంతా ఆ మక్కనకి పట్టేసి నువ్వులు అన్నీ ఆ మక్కనకి అతుక్కొని స్వీట్ టేస్ట్ వస్తూ ఉంటుంది. ఇది స్వీట్ చాలా మైల్డ్ స్వీట్ ఉంటుందండి. స్వీట్ స్వీట్‌గా, క్రంచీగా చాలా బావుంటుంది. అంతే దీన్ని పక్కన పెట్టుకొని ఆరబెట్టుకుంటే మక్కన స్వీట్ రెడీ అయిపోతుంది. చాలా క్రంచీగా, ఈజీగా, టేస్టీగా అయిపోయి మక్కన స్వీట్ రెడీ అయిపోయింది. దీన్ని మీరు అప్పటికప్పుడు గూడా చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. చాలా టేస్టీగా గూడా ఉంటుంది. పిల్లలు గూడా చాలా ఇష్టంగా తింటారు. కొంచెం నాకిక్కడ నువ్వులు ఎక్కువయ్యాయి. నువ్వులు గూడా మనం కన్సిస్టెన్సీని చూసి వేసుకోవచ్చు. లేదు నువ్వులు ఇష్టపడే వాళ్ళుంటే ఎక్కువే వేసుకోవచ్చు. నువ్వులు ఎక్కువైనా ఏమవ్వదు. నువ్వుల్లో బాగా ఐరన్ ఉంటుంది గదా! ఈ మక్కనాని తామర గింజలని గూడా ట్రై చేయండి. మీకెలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ నా వీడియోలు చూస్తున్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.